శివ శివ ఇదేమి ఘోరం, లింగమూర్తుల సాక్షిగా కనుమరుగవుతున్న వాగు అంట. ఇక వాగును పూర్తిగా బండరాళ్ళు మట్టితో చుదును అంట. ఈదుల వాగును మింగుతున్న పెద్ద రియాల్టర్. వాగును పూర్తి చేస్తే భావితరాలకు భారీ నష్టం చేకూరే అవకాశం. అధికార పార్టీ రైతు నాయకుని అండతోనే పూడ్చివేతంట. చోద్యం చూసిన ఇరిగేషను రెవెన్యూ శాఖ అధికారులు. ఇక ఈ ఇరిగేషను రెవెన్యూ శాఖ వాళ్ళు వీళ్ళందరూ ఎంతసేపు ఈ ఈ పేదవాళ్ళు ఎక్కడైతే ఏం చేస్తున్నారు అనేది వీళ్ళపైన దృష్టి ఉంటుంది తప్ప ఇట్లాంటి వాళ్ళు చూస్తే ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ వాగుని కానీ చెర్లను కానీ పూర్తి చేస్తే అది వస్తుంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేది ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? శతాబ్దాల చరిత్ర కలిగిన ఈదుల వాగు వందలాది మంది అన్నదాతల కుటుంబాల ఆకలిని తీర్చింది. వాగు అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా, ఒక కాలువకు పిల్ల కాలువకు మించింది అది. సో దాంట్లో నుంచి ఏంటంటే వాటర్ నీళ్ళ ప్రవాహం వల్ల ఏంటంటే రైతులు ఆ మోటార్లు వేసుకొని లేకుంటే ఆ వాగులో బావిలను తవ్వుకొని ఇట్లాంటి అక్కడి నుంచి నీళ్లను వీళ్ళు ఈ పంట పొలాలకు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దాన్ని పూర్తి చేస్తూ ఉంటే ఇక్కడ ఒకసారి మీరు ఫోటోలు చూడండి, మొత్తం రాళ్ళ నుండి మట్టిని అక్కడ చేసి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు మొత్తంగా. సో ఇట్లా చేస్తే ఇబ్బంది కలుగుతాయి ఖచ్చితంగా. అయితే నేటి వరకు ఈ వాగు కుటుంబాల నుంచి వ్యవసాయ రంగానికి నీరు చేయడంతో పంటలు పండి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేవారు. అయితే అలాంటి వాగులు కుంటలు నాడు నీటితో కలకలాడి నేడు కనీసం చూడడానికి అవకాశం లేకుండా రూపురేఖలు మారుతూ ఉన్నాయి, రూపురేఖలను మార్చుతూ ఉన్నారు. అయితే కానీ ఓ ప్రబుద్ధుడు వాగును చాప కింద నీరులా కబ్జా చేయడంతో పాటు పూడ్చి వేస్తుండడంతో శివ శివ ఇదేమి ఘోరం అంటూ రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాలకు వెళ్తే నందిగామ మండల కేంద్రం అప్పారెడ్డిగూడ గ్రామాల శివారులోని ప్రసిద్ధిగాంచిన పురాతన లింగమూర్తుల శివాలయం ఉంది. అయితే ఈ శివాలయానికి గతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నడుచుకుంటూ వచ్చి ఈ వాగులో ప్రవహించే నీళ్లతోటి శుద్ధి చేసుకొని దర్శనం చేసుకునేవారు భక్తులు. ప్రజలు కుటుంబ సభ్యులతో వారోత్సవాలకు మహాశివరాత్రి పర్వదినం రోజుల్లో ఈ దేవాలయానికి వెళ్ళేవారు. ఈ వాగు దాటడానికి కాస్త ఆలోచించేవారు. అట్లాంటి ప్రసిద్ధిగాంచిన వాగును దాదాపు పూర్తిగా ఆక్రమణకు గురైందంట. ఆ వాగు పూర్తిగా ఆక్రమణకు గురైందంట. సో అక్కడ ఈ వాగు పక్కన కూడా ఒక శివాలయం ఉండేది. సో ఆ శివాలయానికి ఏంటంటే ఈ పర్వదినాల్లో శివరాత్రి రోజు అవ్వచ్చు, ఇంకేదైనా వేడుకలు ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి భక్తులంతా వచ్చేసి అక్కడ ఆ వాగులో ఉన్నటువంటి నీటిలో స్నానం చేసి వాళ్ళ ఆత్మ శుద్ధి చేసుకొని శరీర శుద్ధి చేసుకొని అప్పుడు ఇక్కడ దేవుణ్ణి దర్శించుకునేవారు అన్నమాట. సో ఇప్పుడు అసలు ఆ నీళ్లు చూడడానికి కనుమరుగా అయిపోయినాయి మొత్తం. అక్కడ అసలు వాగే లేదు, నీళ్ళ విషయం పక్కన పెడితే వాగే లేదు. సో అట్లా దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఈ వాగు దూసకల్ చెరువు, అంబాపురం చెరువులు నిండితే వాటి అలుగు ఈదుల వాగు నల్లగుంటపాటు కాలువ నుంచి నేరుగా నర్సప్పగూడ గ్రామంలోని అక్కమ్మ చెరువుకు, అక్కడి నుంచి హిమాయత్ సాగర్కి వెళ్తాయి. అలాంటి వాగులను చదును చేసి మాయం చేయడం మండలంలో తీవ్ర చర్చానీయాంశంగా మారిందంట. సో ఇట్లా అంటే ఒక్కొక్క చెరువు నుంచి వెళ్ళి నీళ్ళు అంటే ఈ చెరువు నిండిపోయిన తర్వాత తూమ్ ద్వారానో లేకుంటే అట్లా ఓవర్ఫ్లో అయిపోయి ఏం చేసి అంటే ఒక కాలువ నుండి ఇంకో చెరువుకు చేరుకోవడం కానీ ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువు చేరుకుంటాయి. సో దాని తర్వాత ఊరిలో ఉన్నటువంటి ఆ చెరువుల నుంచి ఒక చెరువు దాటిన తర్వాత నీళ్ళంతా కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాగులోకి చేరుతాయి అన్నమాట. సో ఆ వాగునే కన్వర్ట్ చేసి వీళ్ళు ఆ వాగునే కబ్జా చేస్తూ ఉన్నారు. వాగులు కాలువలను పూడ్చివేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయని రైతులు మేధావులు పేర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వర్షపు నీరు వెళ్ళడానికి దారి లేక వరదలు వచ్చేటువంటి ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే నీళ్లు నిల్వలేకపోవడంతో భూమిలోకి నీరు చేరదు, భూగర్భ జలాల నీటి మట్టం పడిపోతుంది. దీనివల్ల బోర్లు బావులు ఎండిపోతాయి, వ్యవసాయానికి నీరు అందక పంటలు దెబ్బతింటాయి. అంతేకాదు పక్షులు జంతువుల సహజ నివాసాలు నాశనమై పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్తుంది. ప్రధానంగా భూగర్భ జలాలు ఎండిపోవడంతో భావితరాలకు భారీ నష్టం కూడా కలుగుతుంది. అయితే వాగు పూడికకు కలిసి వచ్చిన బ్రిడ్జ్ అంట. వీళ్ళు వాగు పూడ్చడానికి బ్రిడ్జ్ కలిసి వచ్చిందంట. నందిగామ మండల కేంద్రం నుంచి వీరప్పబల్లి గ్రామం మార్గం మధ్యలో ఉన్నటువంటి ప్రవహించే పెద్ద వాగు వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు వాహనదారులు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా బ్రిడ్జ్ చేసేందుకు పనులకు శంకుస్థాపన చేశాడు. ఇక వాగు నుంచి చుట్టుపక్కలకు నీళ్లు వెళ్లకుండా ఒకే మార్గంలోకి మళ్లించడంతో ఈ ఈదుళ్ల వాగులోకి నీళ్లు రాకపోకలు ఆగిపోయాయి. అదే అదనంగా భావించి ఎన్నో ఏళ్లుగా ఉపయోగంలో ఉన్నటువంటి వాగును పెద్ద పెద్ద బండరాలను వేస్తూ అక్రమంగా తరలించిన మట్టి పరిశ్రమలోని నిరుపయోగంగా వ్యర్థాలతో దర్జాగా పూడ్చివేయడం చూసి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ వాగుకి ఒక బ్రిడ్జ్ వస్తూ ఉందన్నమాట.
సో ఆ బ్రిడ్జ్ రావడం వల్ల కూడా ఏంటంటే ఈ వాగు ప్రవాహం ఏదైతే ఉందో అది పక్కకు మళ్ళించడం జరిగింది. సో పక్కకు మళ్ళించిన తర్వాత ఈ పాత వాగు ఏదైతే ఉంటుందో దాన్ని దర్జాగా కబ్జా చేస్తూ ఉన్నారు. అంటే రాళ్ళు వేయడం కావచ్చు, దాన్ని మొత్తంగా కూడా పూర్తి చేస్తూ ఉన్నారనమాట. సో పూర్తి చేసి కబ్జాకు దిగిరు వీళ్ళు. అధికార పార్టీ రైతు నాయకుని అండతోనే అంటే ఇదంతా జరిగేది. ఏడా అన్యాయం జరిగినా ఎదిరించి న్యాయం చేయాల్సిన అధికార పార్టీ నాయకులు భావి తరాలకు నష్టం చేకూరే విషయాల్లో జోక్యం చేసుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ రైతుపై గతంలో కూడా అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులను తన రాజకీయ చాతుర్యంతో భయభ్రాంతులకు గురిచేసి ప్రస్తుతానికి కూడా తన వ్యాపారాలు సజావుగా సాగిస్తున్నాడని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయంట. ఏది ఆ రైతు గురించి, అధికార పార్టీ రైతు గురించి. గతంలో ఇదే ఈదుల వాగుని ఆనుకొని ఓ పరిశ్రమ నిర్వాహకులు ఫ్రీ క్యాష్తో చుట్టు ప్రహారీ గోడ నిర్మించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు నోటీసులు జారీ చేసి వాగును అడ్డంగా కట్టిన ఫ్రీ క్యాష్ గోడను కూల్చివేశారు. ఆ సమయంలో కూల్చివేత చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత అధికార తీరుపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు తలుచుకుంటే అక్రమార్కుల గుండెలో రైలు పలిగెడతాయని, వాళ్ళ నిర్లక్ష్యంతో ఇలా అక్రమార్కులు రియల్టర్లు రెచ్చిపోతున్నారని ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈ వాగు ఆక్రమణపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ అధికారులు సక్రమంగా ఉంటే, అంటే అధికారులు చక్కగా పనిచేస్తే, మీకు ఓపెన్ చెప్పాలంటే ఇట్లాంటి రియల్టర్లు కావచ్చు, కబ్జాదారులు అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరు కూడా పుట్టుకరారు. సో వీళ్ళు చక్కగా లేకపోయేసరికి ఏమైపోతుందంటే వీళ్ళకి చెప్పకనే చెప్పినట్టు, అంటే ఎస్ అనలేకనే అన్నట్టు అయిపోయింది అన్నట్టు. ఇక మీరు చేసుకోండి అన్నట్టే వీళ్ళకు అయిపోతుంది. ప్రభుత్వ అధికారులు డబ్బున్నోడికి వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజలపై కొరడా గుల్పించడం ఎక్కడైనా సర్వసాధారణంగా వింటుంటాం, కానీ చూస్తుంటాం కూడా. ప్రజాప్రభుత్వంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకొని ప్రజలు భావించినప్పటికీ అవి నీటి మీద మాట వలె తేలియాడుతున్నాయి. సాక్షాత్తు హెచ్ఎండిఏ పటంలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖల కార్యాలయంలోని మ్యాపుల్లో స్పష్టంగా ఈ వాగు అనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ప్రజలు, రైతులు, మేధావులు గతంలో పెద్ద వాగు ఉండేదని, వాడుకలో కూడా ఉండేదని చెప్తా ఉన్నారు. కానీ ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసిన మౌనం వహించడం, అక్రమార్కులకు సహకరించడం మతలబ్ ఏంటోనని అధికార తీరుపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి రియాల్టర్ గురించి ఇంకొక ఆర్టికల్ కూడా మనం రాద్దాం ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు దీనికి పాల్పడినటువంటి ఎవరు, ఈ రియాల్టర్కి ఎవరెవరైతే సహకరిస్తూ ఉన్నారో అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఈ నాయకులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, సో వీళ్ళందరూ కూడా ఎవరెవరు సహకరిస్తున్నారని వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. అండ్ ఇంత ఓపెన్గా ఇక్కడ శివాలయం ఉండేది. ఈ శివాలయానికి ఇంతకుముందు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఆ వాగులోనే స్నానం చేసి వాళ్ళ ఆత్మశుద్ధి, శరీర శుద్ధి చేసుకొని అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకునే వాళ్ళని అంతగానే చెప్తా ఉన్నా. అట్లనే వీళ్ళకు ఇరిగేషన్ మ్యాప్లో కనిపిస్తూ ఉన్నా. మరి అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనేది ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు. అక్కడ ఫస్ట్ అంటే ఇక్కడ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేము ఉంటున్నాం, ఆ వాగు ఉండేదని మాకు తెలుసు, మ్యాప్లో ఉంది, మొత్తం రికార్డులు అన్నిట్లలో ఉన్నా కూడా వీళ్ళు కబ్జా చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజంగా.